చెప్పంటారు? మనం 4-5 అయిపోయింది. ఒక ముఖమే చెప్తాను నేను. తండ్రి మీరు ఏం చేస్తున్నారో వేరెవరు మనకు వీరిని క్షమించండి అన్నాడు కదా. ఎందుకు అలా క్షమించాడు అంటే ఆయన వచ్చింది దేనికి? క్షమించాను. ఆయన వచ్చింది దేనికి? పాపను రక్షించడానికి. రక్షించాలంటే ఆయనే చేయాలి, చనిపోవాలి కదా. ఆయన వచ్చింది దేనికి? ఆయన ప్రాణం పెట్టడానికి వచ్చాడు. జీవితాంతం బ్రతికేసి 100 సంవత్సరాలు మెతుసల బ్రతికినట్లు, నోవహు బ్రతికినట్లు, మోషే బ్రతికినట్లు 1000 సంవత్సరాలు బ్రతకడానికి ఆయన రాలేదు. ఆయన వచ్చింది చనిపోవడానికి. సో ఆయన చనిపోయే క్రమంలో దేవుడు ఆయన పంపించాడు కాబట్టి ఆ పని కంప్లీట్ అవ్వాలంటే ఎవరో ఒకరు ఆయన చంపాలి కదా. సిలువ వేసి రోమా సైనికులు చంపారు. వాళ్ళు వాడబడ్డారు. దేవుని ప్రక్రియలో వారు వాడబడ్డారు తప్ప కావాలని లక్ష్యపూర్వకంగా చంపలేదు. సో అందుకని దేవుడు వాళ్ళు చంపడం వల్ల మనందరికీ రక్షణ వచ్చింది. సో అందుకని వాళ్ళు క్షమించబడ్డారు. కానీ ఇప్పుడు క్రైస్తవుల్ని కొట్టేవారిని, సేవకుల్ని హింసించేవారిని దేవుడు క్షమించేస్తాడు. అప్పుడు క్షమించాడు, దానికి ఒక అర్థం ఉంది. కానీ ఇప్పుడు ప్రతిదానికి క్షమించే దేవుడు కాదు. వాళ్ళు క్షమించమని అడగాలి తప్ప. సో ఈ మాట మనం అర్థం చేసుకోవాలి. ఇకపోతే రెండో మాట, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అని నిశ్చయంగా నీతో చెప్పుచున్నాను. చిన్న కుటుంబ వాళ్ళకి నా ఉంటున్నారు. నేను చెప్పే మాట సిలువలో పలికిన రెండో మాట, నేను నీవు నాతో కూడా పరదేశంలో ఉండవని నీతో నిశ్చయంగా చెప్తున్నాను. నేను లూకా 23:43 కరుడు కట్టిన మనసుగా ఓ నేరస్తులతో మాట్లాడుతున్నాడు. సాధారణంగా మనం దొంగలతో నేరస్తులతో మాట్లాడడానికి ఇష్టపడము. అయినప్పటికీ దేవుడు అతనితో నేను నాతో కూడా పరదేశంలో ఉందని చెప్పేసి వాగ్దానం చేశారు. అయితే దేవునితో పాటు 2 దొంగలను సిలువ వేశారు. అయితే ఎడమ వైపు ఉన్న దొంగ పేరు డెస్మాస్, కుడి వైపు ఉన్న దొంగ పేరు గెస్టాస్. అయితే గెస్టాస్ అనేది గ్రీక్ పదం నుంచి వచ్చింది, భాష నుంచి వచ్చింది. అయితే ఈ గెస్టాస్ అనే పేరుకి పిరియాదు అని చెప్పేసి అర్థం. డెస్మాస్ అనే పేరుకి అస్తమిస్తున్న సూర్యుడు అని చెప్పేసి అర్థం. ఇది మరణించేవాడిని కూడా దీనికి అర్థం వస్తుంది. అయితే యేసుక్రీస్తు ప్రభు సిలువలో పలికిన రెండో మాట మరణిస్తున్న నేరస్తుడి విన్నపానికి జవాబుగా చెప్పబడింది. అయితే ఈ మాట పలికేందుకు చాలా పరిస్థితులు దారితీశాయి. అయితే ఇద్దరు దొంగల మధ్య సిలువ వేయబడ్డారు కదా. అయితే ఈ సిలువ వేయబడిన వారిలో ఆయన ఇదేమి ఆయన ఇష్టపూర్వకంగానే జరిగింది, ఇదేమి ప్రమాదవశాత్తు జరిగింది కాదు. ఆయన సర్వశక్తి దేవుడు తాను స్వయంగా ఆ సిలువ వేదిక మీద అధ్యక్షత వహించారు. అయితే ఈ దొంగల్లో ఒక దొంగ ఆయన్ని తిరస్కరించాడు, ఒక దొంగ ఏమైనా ఆయన్ను స్వీకరించాడు. అయితే ఒక దొంగ ఆయన దూషించాడు. కాకపోతే ఇంకొక దొంగ ఆయన దూషించడానికి బదులుగా ఆయనకు దోషులు లొక్కుతున్నాడు. ఇది మనం పాపం చేయడం వల్ల మనకు వచ్చింది, ఇది మనకు సరైనదే. కాకపోతే దేవుడు ఏ తప్పు చేయలేదు, అయినప్పటికీ ఆయనకి ఈ సిలువ వేయబడింది అని చెప్పేసి ఈ రెండవ దొంగ పశ్చాత్తాపడతాడు. అయితే మొదటి దొంగ మాత్రం నీవు దేవుడు అయితే నువ్వు రక్షించుకుని మమ్మల్ని కూడా రక్షించని చెప్పేసి అపహసిస్తాడు దేవుణ్ణి. ఈ రెండో దొంగ మాత్రం పశ్చాత్తాపడి ఆయన యొక్క కనికరమును పొందుకుంటాడు. అయితే ప్రభువుని యేసు అని ఎవరు పిలవలేదు. అయినప్పటికీ ఇదేంటి రబ్బీ, దావీదు కుమారుడైన యేసు అని చెప్పేసి చాలామంది గౌరవప్రదమైన బిరుదులతో పిలిచేవారు. ఆయన ఈ దొంగ మాత్రమే యేసు అని చెప్పేసి పిలిచారు. అయితే యేసు ఈ దొంగ పలికిన మొదటి మాటను ఆలకించారు. ఈ దొంగ పశ్చాత్తాపంతో ప్రార్థించాడు. యేసు నీవు తిరిగి నీ రాజ్యంతో వస్తావని నమ్ముచున్నాను అని చెప్పేసి ఆయన దేవుని అంగీకరించడానికి అనేక ఆటంకములు ఉన్నప్పటికీ సర్వ ప్రపంచము చూసేలా దేవుని సొంత రక్షకునిగా అంగీకరించాడు. అయితే ఈ దొంగ మరణించి చివరి క్షణాల్లో యేసుని సొంత రక్షకునిగా అంగీకరించాడు. కొన్ని 7 విషయాలను కూడా ఆయన గుర్తించాడు. మొదటిగా ఏంటంటే ఆయన తన రాజ్యంతో తిరిగి వస్తాడని, ఆయన రక్షకుడని, ఆయనకి రాజ్యం ఉందని గుర్తించాడు. అలానే క్రీస్తు పాపం లేనివాడని, తన పాపినని, మరణం తర్వాత జీవితం ఉందని, దానికి శిక్ష కూడా ఉంటుందని చెప్పేసి ఆయన గ్రహించాడు. అలానే పక్క దొంగతో
నువ్వు దేవునికి భయపడవా లేదా శిక్షకు భయపడవా అని చెప్పేసి ప్రశ్నించాడు. అయితే ఈ ఇద్దరు దొంగలు కూడా యేసుక్రీస్తు అనుభవించే బాధను చాలా దగ్గర నుంచి చూసి గమనించారు. అయితే ఈ ఇద్దరికి క్షమాపణ అవసరమై ఉన్నది. కానీ ఒక దొంగ అయితే ఇదేంటి ఆయనను క్షమాపణ పొందుకోలేదు. ఇంకొక దొంగ అయితే తన పాప విషయమై పశ్చాత్తాపడి క్షమాపణ పొందుకుని దేవుని కనికరాన్ని పొందుకున్నాడు. ఆయనతో పాటు ఆయన రాజ్యంలో ఉన్నాడు. అలానే క్రీస్తున సొంత రక్షణను అంగీకరించడం అంటే మరణం నుంచి జీవమునకు, వెలుగు చీకటి నుంచి వెలుగునకు, పాపం నుంచి పరిశుద్ధతకు మారడమే. అలానే మనలో కూడా చాలామంది దేవుని సమయాన్ని దొంగిలించే దొంగలు, అలానే దశమ భాగాన్ని దొంగిలించే దొంగలు, అలా చాలామంది ఉన్నాం. అలానే ఈ ఎడమవైపు, ఈ కుడివైపు ఉన్న దొంగ వలే కాకుండా ఈ ఎడమవైపు ఉన్న దొంగ వలే మన పాపం విషయమే పశ్చాత్తాపడి ఆయన యొక్క కనికరమును పొందుకుందాం. ఈ చిన్న అక్షరం దేవుడు. రెండో మాట ఎప్పుడు సిద్ధపడ్డానంటే కానీ చెప్పాలనుకుంటున్నాను, చెప్పేసింది కానీ కొంచెం కొత్తగా చెప్పాలనుకుంటున్నాను. దేవుని